కండువా కప్పుతే పార్టీ మారినట్ట. పార్టీ మారిన వారిపై బీఆర్ఎస్కే స్పష్టత లేదు. కేసీఆర్ కుటుంబంలో అధికారం ఆస్తి పంచాయతీ. కవితను వెళ్ళగొట్టింది ఆ నలుగురే. కిషన్ రెడ్డి కాళేశ్వరంపై సిబిఐ విచారణ ఏమైంది? హైకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు లేదంటే దాన్ని సిబిఐకి ఇచ్చేవాళ్ళం. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత స్థానిక ఎన్నికలపై నిర్ణయం. మెట్రోకు కిషన్ రెడ్డి కేటీఆర్ అడ్డంకులు. 2018లోనే ఓటు చోరీ విషయాన్ని చెప్పా. తెలంగాణలో 24 లక్షల ఓట్లు, కొడంగల్లో 50,000 ఓట్లు తొలగించారు. ఎట్లా మరి రేవంత్ అన్న? 50,000 ఓట్లు కొడంగల్లో తొలగిస్తే మళ్ళొచ్చేసారి కొడంగల్లో దిక్కులేదు. కొడంగల్లో గెలుస్తామంటావా మళ్ళొచ్చేసారి? ఏమో, ఇక తూర్పు తిరిగి దండం పెట్టుకోవాలి. అండ్ కండువా కప్పుకుంటే పార్టీ మారినట్టు కాదట. సరే, మరి మీరు కూడా పింక్ కండువా కప్పుకోండి, పోనీ మీరు కూడా కాషాయ కండువా కప్పుకోండి, మరి పార్టీ మారినట్టు కాదని మేము కూడా అనుకుంటాం. మరి అట్లనే ఇప్పుడు కాంగ్రెస్ కండువా ఎవరు కప్పుకున్నారు? గూడెం మైపాలరెడ్డి కప్పుకోలే, ప్రకాష్ గౌడ్ కప్పుకోలే, దానం నాగేందర్ కప్పుకోలే, ఇంకా మస్తు మంది కప్పుకున్నారు. ఇక 10 మంది కప్పుకున్నారు మొత్తం. కప్పుకోలేదు అని చెప్పే దమ్ములు లేవో వీళ్ళు రాజకీయ నాయకులు. కండువా కప్పుకొని నేను వేరే పార్టీ కండువా కప్పుకున్నానని కూడా ధైర్యంగా చెప్పుకోలేనటువంటి నరకయాతన అనుభవిస్తున్నటువంటి దుస్థితి ఎవడుకున్నది? దమ్ము లేకుండా, ధైర్యం లేకుండా అంటే 10 మంది ఎమ్మెల్యేలకు ఉన్నది. వాళ్ళకి దమ్ము ధైర్యం ఏం లేదు. మెట్రోకు కిషన్ రెడ్డి కేటీఆర్ అడ్డంకులు. 2018లోనే ఓట్ చోరీ విషయాన్ని చెప్పా. తెలంగాణలో 24 లక్షల ఓట్లు, కొడంగల్లో 50,000 ఓట్లు తొలగించారు. పాపమ్మ ఇంకోటి ఏమన్నాడు? కవితను వెళ్ళగొట్టింది ఆ నలుగురే. మీకు చాలా బాధ అవుతుంది. మా రేవంత్ రెడ్డి గారికి చాలా బాధ అవుతుంది. పాపం కవితక్కని వెళ్ళగొట్టిండ్రని చాలా అంటే చాలా బాధ అవుతుంది. మరి మీ ట్రాన్సాక్షన్స్ అని కరెక్ట్గానే ఉన్నాయా? మీ కంపెనీల ట్రాన్సాక్షన్స్, మీరు మీ పార్ట్నర్షిప్లు అన్నీ బాగానే ఉన్నాయా రేవంత్ రెడ్డి గారు? లేకపోతే అవి కూడా గుంజుకొని పంపించారని ఏమైనా బాధ అవుతుందా? సో శాసనసభ్యులకు కండువా కప్పినంత మాత్రాన వారు పార్టీ మారినట్టు కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాను రోజు ఎంతోమందికి కండువాలు కప్పుతానని, ఆ కండువాలో ఏముందో వారికి తెలియదన్నారు. ఎవరింటికైనా వెళితే వారు ఏం భోజనం పెడతారో ముందుగానో తెలియదు కదా అబో అని వివరించారు. ఢిల్లీలో మీడియాతో శుక్రవారం ఆయన చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. బీఆర్ఎస్కే స్పష్టత కరువు. ఎమ్మెల్యేలు పార్టీ మారిన అంశంపై బీఆర్ఎస్ నేతలకే స్పష్టత లేదని సీఎం విమర్శించారు. గులాబీ పార్టీకి 37 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నదని, ఆ మేరకు సమయం కేటాయించాలని ఆ పార్టీ నేత హరీష్ రావు అసెంబ్లీలో ఆన్ రికార్డుగా చెప్పారని గుర్తు చేశారు. మరి ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరినట్టు ఎలా అవుతుందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల జీతాల్లో 5,000 ఆ పార్టీకి వెళ్తున్నాయని తెలిపారు. పార్టీ ఫిరాయింపులపై నిర్దిష్ట నియమాలు ఏవీ స్పష్టంగా లేవన్నారు. కాళేశ్వరం కేసును సిబిఐకి ఇస్తే 48 గంటల్లో విచారణ చేయిస్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. కానీ 20 రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు కేసు ఎందుకు ముందుకు కదలడం లేదని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి ఈ కేసు విషయమై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. సిబిఐ దర్యాప్తు ఆపాలని కేటీఆర్ కోరడంతోనే కేంద్ర మంత్రి ఈ కేసుపై మౌనం వహిస్తున్నారని ఆరోపించారు. వారిద్దరి మధ్య అంతటి అవినాభావ సంబంధం ఉందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబంలో అధికారం ఆస్తి పంచాయతీ. కేసీఆర్ కుటుంబ పంచాయతీతో తనకు ఎలాంటి సంబంధం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అధికారం ఆస్తి కోసం వాళ్ళ పంచాయతీ నడుస్తున్నదన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ కలిసి కవితను బయటకు వెళ్ళగొట్టారని ఆరోపించారు. ఒక ఆడబిడ్డపై 4 కలిసి దాడి చేస్తున్నారని కమెంట్ చేశారు. తెలంగాణలోని ఓ ట్రంప్, ఆయన్ను పక్కన పెట్టిన రాష్ట్ర ప్రజలు. రాత్రి వచ్చిన ఆలోచనను తెల్లారే అమలు చేయడం ఎక్కువ రోజులు సాధ్యం కాదు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి, అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. ఢిల్లీలోని పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా సదస్సులో సీఎం రేవంత్. మావోయిస్టులతో కేంద్రం ఎందుకు చర్చలు జరపట్లే? నక్సలైట్లు జనజీవన స్రవంతిలోకి రావడానికి ప్రోత్సహించాలి సీఎం. ఇది ఎన్నోసారో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు 84వ సారో 85వ సారో
మళ్ళీ ఢిల్లీ పోవడం. ఈ తెలంగాణ పైసలన్నీ ఢిల్లీ పోయడానికే కొలగొడుతుండ్రు. సీఎం రేవంత్ రెడ్డి ఒక్కళ్ళే పోతారా? సీఎం రేవంత్ రెడ్డి ఎంబడి పిఎస్లు, పిఏలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, మళ్ళీ వెనకాలనే రోహిన్ రెడ్డి, వెనకాలనే వేం నరేందర్ రెడ్డి, పోతే ఫైఎం కురేషి, అందరు గవర్నమెంట్ సొమ్ములకి వెళ్ళి పోవాలి. ఇగో వాసవికి జీ హుజూర్,